అందరికీ నమస్కారం. ఈరోజు మన నవభారత్ స్కూల్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, నెహ్రూ గారు మరియు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు మా స్కూల్కి రావటం మాకు చాలా సంతోషం, ఆనందం, గర్వకారణం. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మేము ఏఐ ద్వారా మీ నవభారత్ స్కూల్కి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు, నెహ్రూ గారు మరియు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు వచ్చారు. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థిమిత్రులారా, నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎంతో గర్వంగా జరుపుకుంటున్న రోజు భారత గణతంత్ర దినోత్సవం. 1950 జనవరి 26న భారతదేశం తన స్వంత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకుంది. ఆ రోజుతో భారతదేశం ఒక స్వతంత్ర, సమానత్వం కలిగిన గణతంత్ర దేశంగా మారింది. నేను ఎప్పుడూ చెప్పినట్టు, రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది విఫలమవుతుంది. మన రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావం అనే విలువలను ఇచ్చింది. సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు. అంటే కేవలం ఓటు హక్కు ఉంటే సరిపోదు. మన మధ్య కుల, మత, లింగభేదాలు లేకుండా అందరూ సమానంగా జీవించాలి. ప్రియమైన విద్యార్థులారా, రాజ్యాంగాన్ని కేవలం చదవడం కాదు, ఆచరించడమే నిజమైన దేశభక్తి. విద్య పొందండి, సంఘటితమవ్వండి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడండి. ఈ మాటలు ఈరోజుకి కూడా ఎంతో ప్రాముఖ్యత కలవి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, దేశ ఐక్యతను కాపాడతాం, మంచి పౌరులుగా మారతాం. చివరిగా జై భీమ్, జై హింద్. ధన్యవాదాలు.